ఉల్టా చోర్ కోత్వాల్ కో డాంటే అన్నట్టుగా అధికారంలో ఉన్నంతకాలం విషతుల్యమైన మద్యాన్ని ప్రజలకు విక్రయించి మద్యం కొనుగోళ్లలో అవినీతిని వ్యవస్థీకృతం చేసిన జగన్ అండ్ కో ఇప్పుడు కల్తీ మద్యాన్ని తెర మీదకు తెచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశీస్సులతోనే రాష్ట్ర వ్యాపితంగా కల్తీ మద్యం వ్యాపారం జరుగుతోందని అదే పనిగా ప్రచారం చేస్తున్నారు. నిజానికి కల్తీ మద్యం అమ్మకాలు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా జరుగుతూనే ఉంటాయి. కల్తీ సారా, కల్తీ మద్యం తాగి మన తెలుగునాటే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ ఎంతో మంది మరణించిన సంఘటనలను చూసాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గాని, రాష్ట్రం విడిపోయాక గాని ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారిలో ఒక్క జగన్మోహన్ రెడ్డి మినహా మరే ముఖ్యమంత్రి కూడా మద్యం ద్వారా సొమ్ములు దండుకునే ఆలోచన కూడా చేయలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా మద్యం ద్వారా వెనకేసుకోవాలని భావించలేదు. కాసులకు కక్కుర్తిపడి విషతుల్యమైన మద్యాన్ని సరఫరా చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన ఘనత మాత్రం జగన్మోహన్ రెడ్డికే చెందుతుంది. ఇప్పుడు కల్తీ మద్యం గురించి గగ్గోలు పెడుతున్న జగన్ అండ్ కో పాలనలో కల్తీ మద్యం సరఫరా కాలేదా అంటే, జంగారెడ్డితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఆ మద్యం తాగి పలువురు మరణించిన విషయం అప్పుడే మర్చిపోతే ఎలా? గతంలో ఏమి జరిగినా చర్యలు ఉండేవి కావు. ఇప్పుడు మొలకల చెరువులో ఈ వ్యవహారం బయటకు రాగానే బాధ్యులందరినీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికే వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ ప్రోద్బలంతోనే కల్తీ మద్యం తయారు చేశానని ప్రధాన నిందితుడు జనార్దన్ రావు చెప్పారు. ఇందులో నిజాలు త్వరలోనే బయటకు వస్తాయి. పాపం పండే ప్రమాదం ఉందని తెలియడంతో జగన్మోహన్ రెడ్డి రోత మీడియా యథావిధిగా అభూత కల్పనలతో కథనాలను వండి వారుస్తోంది. ఈ క్రమంలో ప్రజలకు నిజాలు చెప్పాలని ప్రయత్నిస్తున్న ఆంధ్రజ్యోతి పత్రికపై మాజీ మంత్రి పేర్ని నాని విషం కక్కుతున్నారు. ఆంధ్రజ్యోతి కథనాలు జుగుప్సను కలిగిస్తున్నాయని ఆయన నోరు పారేసుకున్నారు. నిజానికి ఒకప్పుడు సౌమ్యుడిగా పేరున్న నాని వైసీపీలో చేరిన తర్వాత వ్యవహరిస్తున్న తీరు జుగుప్సాకరంగా ఉంది. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. అప్పుడు ఆయన ప్రవర్తన సంస్కారవంతంగా ఉండేది. జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపిన తర్వాత ఆయన ప్రవర్తన మారింది. మంచివాడు అనిపించుకున్న పేర్ని నాని వంటి వారు కూడా వివేకం మరచి విఘ్నత లేకుండా మాట్లాడడం చూస్తుంటే వారు ఏదైనా వైరస్ బారిన పడ్డారా అన్న అనుమానం కలుగుతుంది. లేని పక్షంలో మంచి వాళ్ళు కూడా జగన్ పక్షం చేరగానే హద్దు అదుపు లేకుండా ఎలా వ్యవహరించగలరు? కల్తీ మద్యం తయారీ అనేది అసాధారణ సంఘటన ఏమి కాదు. అయితే జగన్ అండ్ కో దీనికి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నారంటే కారణం లేకపోలేదు. మద్యం ద్వారా నేనొక్కడినే సొమ్ములు వెనకేసుకోలేదు, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అదే పని చేస్తున్నారని ప్రజలను నమ్మించడానికే ఈ తాపత్రయం. అదే సమయంలో మద్యం కుంభకోణంలో సిట్ దర్యాప్తు నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కూడా వారి లక్ష్యం కావచ్చు. జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీకి అధిపతి కనుక ఇలాంటి ట్రిక్కులు చేయడంలో ఆశ్చర్యం ఉండకపోవచ్చు. చంద్రబాబుపై రాజకీయంగా బురద చల్లడాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ రాష్ట్రంపై కూడా విషం చిమ్మాలనుకోవడం ఏమిటి? అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నించడం ఏమిటి? ఈ క్రమంలో జగన్ అండ్ కో గత కొంతకాలంగా చేస్తున్న ప్రచారం, అమలు చేస్తున్న కుట్రలను పరిశీలిస్తే వారికి ఇలాంటి విషపూరిత ఆలోచనలు ఎలా వస్తాయో అని ఆశ్చర్యం వేస్తుంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడంలో తప్పు లేదు. ప్రజల తరపున ప్రతిపక్షంగా పోరాటం చేయడం కూడా వారి హక్కు. అంతేగాని జరగనది జరిగినట్టుగా ఏమీ లేని చోట విద్వేషాలు రగిలించే ప్రయత్నాలు చేయడం, కులాల కుంపట్లు రగిలించడం ఏంటి? దారి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్లు అధికారంలో ఉండాల్సిందేనని ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ పదే చెబుతున్నారు. తెలుగుదేశం జనసేన మధ్య విభేదాలు రాకపోతాయా? చంద్రబాబు పవన్ కళ్యాణ్ కొట్టుకుని విడిపోకపోతారా అని జగన్ అండ్ కో ఇప్పటి వరకు ఆశగా చూశారు. తాజాగా పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రకటనలతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. దీంతో అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. గత కొంతకాలంగా క్షేత్రస్థాయిలో తెలుగుదేశం జనసేన మధ్య తగవులు పెట్టడానికి చెయ్యని ప్రయత్నం లేదు. అయితే వారికి నిరాశే మిగిలింది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను అభినందించాల్సిందే. కాపుల ముసుగులో జగన్మోహన్ రెడ్డి మద్దతుదారులు ఎంతగా రెచ్చగొడుతున్నా ఆయన సంయమనమే పాటిస్తున్నారు. జన సైనికులకు కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రం బాగుపడాలంటే కనీసం 15 ఏళ్ల పాటు కూటమి అధికారంలో కొనసాగాలని సూచిస్తున్నారు. అయితే అవతలున్నది
జగన్ అండ్ కో హుందాతనంతో కూడిన రాజకీయాలను ఆ గుంపు నుంచి ఆశించలేం.